నమస్తే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధైర్యం చేశారు. చాలా నెలల తరువాత ఆయన నియోజకవర్గంలోకి అడుగులు వేశారు. అది కూడా నేరుగా రైతులను పలకరించారు. వారి నుండి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. గడచిన 6 మాసాలలో ఇప్పటి వరకు వైసీపీ నుంచి ప్రజల్లోకి వచ్చిన ఏకైక నాయకుడు మల్లాది విష్ణు కావడంతో ఆ దిశగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. వైసీపీ తరపున ఆయన 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి విజయం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఈక్వేషన్లు మారడంతో ఆయనను తప్పించారు. దీంతో అప్పటి నుండి మౌనమైపోయిన మల్లాది కేవలం అడపాదడపా పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యారు. దీనికి కారణం తన నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యం లేకపోవడమే. ఈ విషయంపైనే ఆయన గత 2 నెలలుగా పోరాటం చేశారు. అంతర్గతంగా జగన్ కు తన మనసులోని మాట చెప్పారు. దీంతో సరే, ఈ నియోజకవర్గంలో నువ్వే చూసుకో అనే హామీ లభించినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఆయన ప్రజల మధ్యకు వచ్చారు. ఇక్కడ పోటీ చేసి పరాజయం పాలైన వెల్లంపల్లి శ్రీనివాస్ కు మాత్రం ఇంకా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దీంతో ఆయన వెయిటింగ్ లో ఉన్నారు. మల్లాదికి మళ్లీ సెంట్రల్ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో స్థానికంగా వైసీపీ కేడర్ అంతో ఇంతో బలోపేతం కావడం ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది. బలమైన బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం కూడా మల్లాదికి ఆది నుంచి ఇక్కడ అండగా ఉంది. ఇదే ఆయనను 2009, 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకునేలా చేసింది. ఇక ఇప్పుడు మరోసారి అధినేత నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన పుంజుకున్నారు. అయితే ఇప్పుడే అసలు కష్టాలు కూడా మొదలు కానున్నాయన్న చర్చ సాగుతోంది. గతంలో 2014-15 మధ్య మల్లాదికి చెందిన బార్లో మద్యం తాగి 7 ప్రాణాలు కోల్పోయారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై విచారణ వేసింది. కానీ తరువాత అది ఏమైందో తెలియదు. ఇప్పుడు కనుక ఆయన రాజకీయంగా పుంజుకుంటే ఈ కేసును తిరగదోడే అవకాశం ఉంది అంటున్నారు పరిశీలకులు. రాజకీయాలలో ఏవైనా జరగచ్చు కాబట్టి మల్లాది ఎలాంటి స్టెప్ వేస్తారో చూడాలి.